జూలై 24 అమావాస్య. ఇది ఒక్కటి చేస్తే చాలు పరిహారం. వందల పరిహారాలు చేసిన ఫలితం వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ అమావాస్య సామాన్యమైన రోజు కాదు. ఇది దరిద్రం తలుపులు మూసేసే రోజు అనే చెప్పాలి. అదృష్టం తలుపులు తెరిచే రోజు కూడా. ఏ నక్షత్రం ఎక్కడున్నా సరే ఈ రాత్రి మీరు ఒక్కసారి మనసులో ఆలోచించింది జరిగిపోతుంది అని పండితులు అంటున్నారు. ఈ ఒక్క రోజు ఏమిటంటే మీరు అనేక మార్గాల్లో ప్రయోగించిన ఒక చిన్న పని చేసిన సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఒక్క పరిహారం చేస్తే చాలు మీకు 100 పరిహారాలు చేసినంత ఫలితాన్ని అయితే వచ్చి తీరుతాయి అని పండితులు అంటున్నారు. ఇది నమ్మకంగా చేయదగిన పరిహారం. ఇది ఏమిటంటేనండి, మీరు నమ్మకంతో చేయాలి. ఈ రాత్రి ఏమిటంటే శూన్యంలో చెప్పిన కోరిక శతగుణ ఫలితాలతో తిరిగి వస్తుంది అమావాస్య రోజు పరిహారాలనేవి అని పండితులు అంటున్నారు. ఇది ఒక్కసారి జరిగిందంటే చాలు అదృష్టం మీ వైపే వచ్చేస్తుంది. బంగారు బాటలు మొదలవుతాయి. నిద్రలేని రాత్రులు ముగుస్తాయి అనే చెప్పాలి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఎప్పుడైనా సరే మీ జీవితంలో అనుకోని అడ్డంకులు వస్తున్నాయా? పనులు చక్కగా మొదలైన మధ్యలో ఆగిపోతున్నాయా? ఆర్థికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో డబ్బు నిలవటం లేదు అనిపిస్తుందా? అయితే ఈ జూలై 24 అమావాస్య మీరు జీవితంలో మలుపు తిప్పే శుభరాత్రిగా మారుతుంది అని పండితులు అంటున్నారు. ఇది సాధారణ అమావాస్య కాదు. ఇది గ్రహశక్తులు తీర్పు చెప్పే రోజుగా పరిగణించబడుతోంది. ఇలాంటి రోజు ఒక చిన్న పని చేస్తే చాలు మీ జీవితం మొత్తం కొత్త దశకు చేరుకుంటుందని చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ అమావాస్య రాత్రి ఓ పరమశక్తివంతమైన రాత్రనే చెప్పాలి. ఒక చిన్న పని అని ఫలితాలు మాత్రం 100 పరిహారాలు చేసినంత శక్తివంతంగా వస్తాయి. అదే అమావాస్య రోజు చేస్తే కనుక అని పండితులు అంటున్నారు. అలాంటి అమావాస్య అదీను ఆషాఢం అమావాస్య జూలై 24న వస్తుంది. అంటే రేపు. ఈరోజు మీరు చేసే చిన్న పరిహారం దరిద్రాన్ని తరిమేస్తుంది, గ్రహ దోషాలను కడిగేస్తుంది, అదృష్టాన్ని తెరిచి తీసుకొస్తుంది మీ ఇంటి వైపుకి. అంతేకాదు కోరికల తలుపులనేవి కూడా చక్కగా తెరుస్తుందనే చెప్పాలి. అమావాస్య అంటే చీకటి మాత్రమే కాదు, ఇది ఒక రహస్యమైన శక్తుల యొక్క ఉత్సవం. ఇది దేవతలు మౌనంగా శ్రద్ధగా చూస్తూ ఉండే రాత్రనే చెప్పాలి. ఇది ఋషులు చెప్పిన రహస్య పద్ధతుల్ని పాటిస్తే జీవితమే మలుపు తిరిగే సమయం. అలాంటి అమావాస్య నాడు మీరు చేయాల్సింది కేవలం ఒక చిన్న పరిహారం మాత్రమే అనే చెప్పాలి. ఏమిటంటేనండి, ఈ పరిహారం చేయటం వల్ల ఎలాంటి దృష్టి దోషం, పాపదోషం, పితృదోషం, గ్రహ దోషం, నరవ్యాధి, ఆర్థిక సమస్యలు, రుణాలు, మానసిక భారం, అశుభ శక్తుల ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే అమావాస్యలో శక్తులు భూమి మీదకు అత్యధికంగా దిగి వస్తాయి. అప్పుడు మనం చేయబోయే తక్కువ శ్రమతో కూడిన కానీ మంచి శ్రద్ధతో కూడిన కానీ ప్రయత్నాలు మరింత శత ఫలితాలను ఇస్తాయనే చెప్పాలి. ఈ పరిహారం చేయటం ద్వారా మీరు ఏం పొందుతారు? అనుకోని ధన ప్రవాహం, ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం, జాతకంలోని గ్రహ బలహీనతల నుండి విముక్తి, వ్యాపారంలో కలిసే లాభం, నిద్రలేని రాత్రులకు శాంతియుత ముగింపు, ఆకస్మిక విజయాలు, ఆహ్వానాలు, అదృష్టం అనే చెప్పాలి. ఈ అమావాస్య రోజు మీరు ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీరు ఎప్పుడు చేయాల్సిన అన్ని పరిహారాలు, జపాలు, హోమాలు, పూజలు ఫలితాన్ని ఒకే ఒక రాత్రిలో పొందగలుగుతారు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? ఈ పరిహారం చేయటం వల్ల ఏమిటంటేనండి, బాగా సంపాదించుకోవచ్చు, అలాగే చాలా మంచిగా ఉండవచ్చు అనమాట. అంతేకాకుండా ఎన్నో రకాలన్నమాట బాగుపడే విధానం అనే చెప్పాలి ఈ పరిహారం అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు లేకుండా పుష్కలంగా అనమాట మీ ఇళ్లలో సిరి సంపదలు ఉండేలాగా ఒక మంచి పరిహారం ఇది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, రేపు అమావాస్య రోజు ఇది కనుక చేశారే అనుకోండి, డబ్బు సంపద ఇంకా విపరీతంగా అనేది మీకు పెరుగుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, 4 వైపుల నుంచి మీకు ధనం అనేది దూసుకు వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, మీరు ఈ పరిహారం చేస్తే చాలు
100 పరిహారాలు. అంటే 100 పరిహారాలు చేస్తే 1000 పరిహారాలు చేసినంత ఫలితాన్నైతే మీరు పొందుతారు అని పండితులంటున్నారు. ఈ పరిహారం రేపు అమావాస్య రోజు చేశారే అంటే కనుక మీ సుడి అనేదే తిరుగుతుందని చెప్పవచ్చు. భగవంతుడు ఏదైనా రూపాయి బ్యాంకులో వేస్తే పుణ్యఫలం పెరిగి మన దాకా వస్తుంది. అవును. అలాంటిది అంటే ఏమిటంటే మనం చేసే పనులనేవండి చేసుకుంటూ వెళ్తూ ఉంటే పైకి పైకి వెళ్ళుడనేది ఉంటుంది కదా! అట్లా అన్నమాట. ఏమీ లేదండి. ఇలాంటి పరిహారాలు చేస్తూ, చేస్తూ వెళ్తూనే ఉన్నారనుకోండి, అవన్నీ కూడా ఒకటికి రెండింతలు, రెండింతలకి మూడింతలు అయ్యి మిమ్మల్ని ఉన్నత స్థానానికైతే తీసుకువెళ్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మధ్య మధ్యలో మనకి వచ్చే ఇలాంటి అమావాస్యలు, పౌర్ణమిలనేవి ఒక చక్కటి అవకాశాన్నైతే ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకువెళ్ళటానికి కల్పిస్తాయి అని పండితులు అంటున్నారు. అంటే ఉత్తప్పుడు చేసే పరిహారాలు ఒక ఎత్తైతే ఈ అమావాస్య పౌర్ణమిలకు చేసే పరిహారాలు ఒక ఎత్తు. అలాంటిది రేపు ఆషాఢం అమావాస్య చివరి రోజు కాబట్టి ఆషాఢంలో కూడండి ఈ పరిహారం అనేది చేశారే అనుకోండి మీకు తిరుగులేని సంపద అనేది వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆనందంగా డబ్బుకి ఏ లోటు లేకుండా సిరి సంపదలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలన్నదే ప్రతి ఒక్కరికి కోరిక కూడా కదండి. అందరికీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలనే కదా కోరుకుంటారు. ఏమిటంటేనండి ఈ పరిహారాలన్నీ చేస్తున్న కొద్దీ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంకా ఇలాంటి రెమెడీస్ దొరికితే చేయాలనే అనిపిస్తుంది కదా అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి మనకి ఏదన్నా ఆరోగ్య సమస్య అనేది వచ్చినప్పుడు 10 సార్లైనా సరే 20 సార్లైనా సరే హాస్పిటల్కి వెళ్తాము. మన ఆరోగ్యం బాగయ్యే వరకు టాబ్లెట్స్ తెచ్చి వేసుకుంటాము. అలాగే మన జీవితంలో వచ్చే సమస్యలకు కూడా ఈ పరిహారాలనేవి ఒక హాస్పిటల్, ఒక టాబ్లెట్ లాంటివనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మన జీవితంలో ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వారు, నరదృష్టి, శత్రుపీడలు ఇలాంటి వాటితో బాధపడుతున్న వారందరూ కూడా అండి ఇలాంటి పరిహారాలన్నీ వాటికి సంబంధించినవి చేసుకుంటేనే కదండి యువతలకి వచ్చి ప్రశాంతంగా జీవిస్తారు. అందుకనే ఈ పరిహారాల్ని కూడా మనం క్రమం తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగ్గ పరిహారాలు అనేవి చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి మీరు చాలా అద్భుతాలనే సృష్టించుకుంటారు మీ జీవితంలో మీరనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇలాంటి పరిహారాలు ఏంటండి మనం మంచిగా ఉండాలి అంటే ఒక 10 సార్లైనా చేసుకోవచ్చు. అమావాస్య రోజు మీరు ఈ పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యే అవకాశం అయితే 100కి 100% ఉంది అని పండితులు అంటున్నారు. ఏదైనా సరేనండి మనం నమ్మకంతో చేస్తే చాలు అద్భుతాలని సృష్టించుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. బయటికి చెప్పరు కానండి చాలామంది కోటీశ్వరులు ఈ విధమైన పరిహారాన్ని చేసే వారు కోట్లని సంపాదించారు అని పండితులు అంటున్నారు. ఇదివరకు చేసిన వారు అద్భుతమైన రిజల్ట్ని అయితే చూశారనే చెప్పవచ్చు. దీన్ని ఏమంటారంటేనండి ఒక స్టోన్స్ అన్నమాట, హకీ స్టోన్స్ అంటారు. ఇవి ధనానికి చాలా స్పెషల్ అన్నమాట. హకీ స్టోన్స్ అనేవి స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి చూడండి. ఏం చేస్తారంటే ఈ హకీ స్టోన్స్ని తీసుకొని అమావాస్య రోజు రాత్రి 7 గంటల తర్వాత అండి 8 గంటలప్పుడు అనుకోండి ఏమీ లేదండి ఒక 21 హకీ స్టోన్స్ తీసుకోవాలి మీరు ముందుగా. తీసుకొని ఏం చేస్తారంటే వాటిని చక్కగా పాలల్లో కడిగేసేయండి. ఆ తర్వాత మీరు వాటిని నీళ్లతో కూడా కడిగేసేయండి. అంటే రోజ్ వాటర్తో కడిగితే చాలా మంచిదనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఈ విధంగా శుద్ధి చేసిన తర్వాత కొద్దిగా రోజుది ఉంటుంది కదండి సెంట్ గులాబీది, ఆ సెంట్ అనేది తీసుకొని లేదా ఏదన్నా అత్తరు కానీ తీసుకోనండి మంచి వాసన వచ్చేది ఆ సెంటుని వీటికి చక్కగా అద్దేసండి. చేతిలో అదేసుకొని వీటిని చేతిలో వేసుకొని సెంటు మొత్తం అంటే అత్తరంతా పట్టే వరకు వీటిని చేతిలో పెట్టుకొని ఆ తర్వాత వీటిని తీసుకువెళ్ళి ఎక్కడన్నా రాగి చెట్టు దగ్గరండి ఏం చేస్తారంటే రాగి చెట్టు కింద అంటే రాగి చెట్టు కిందండి ఏదన్నా గొయ్యి తీసేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసేసి ఈ 21 స్టోన్స్ అండి 21 స్టోన్స్ అన్నమాట అందులో వేసేయండి. అలా ఆ గోతిలో పసుపు కుంకుమ గంధం వేసి ఈ అకీ స్టోన్స్ 21 అందులో పెట్టి ఆ తర్వాత దాని మీద ఒక గులాబీ పువ్వు పెట్టండి. కొన్ని అక్షింతలు తీసుకొని మీ సంకల్పం అనేది చెప్పేసుకోండి. ఏంటంటే మేము కోటీశ్వరుని కావాలి, నాకు ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలి, నా చేతిలో ఎప్పుడు డబ్బు అనేది నిలకడగా ఉండాలి, నా ఇంటి నిండా ధనం ప్రవహించాలి అని మీకు డబ్బు గురించి ఏమేమి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసుకోండి చక్కగా నమ్మకంగా.
తర్వాత మీరే చూస్తారు ఒక మిరాకిల్ అనేదే జరుగుతుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి మనకి గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటే మామూలుగా రోడ్డు మీద నడిచి వెళ్తున్న ₹1,00,00,000 అనేవి మనకి దొరకవచ్చు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదు ఏ పని చేయకుండా మామూలుగా పెద్ద కష్టపడకుండా అండి మామూలుగా అంటే మామూలుగా కూర్చొని ఇంత చిన్న పని చేసినా కూడా పెద్ద సక్సెస్ అనేదాన్ని చూడవచ్చు. మనకి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయే అనుకోండి అద్భుతాలనే సృష్టించవచ్చు మనం అని పండితులు అంటున్నారు. మీరేం చేస్తారు మీ సంకల్పం అంతా చెప్పేశాక ఆ స్టోన్స్ మీద ఈ అక్షింతలనేవి వేసేసేయండి. ఇది పూజ చేస్తున్నంతసేపు అండి ఎవరు చూడకూడదు, మీరు ఎవరికి కూడా చెప్పకూడదు అని పండితులు అంటున్నారు. ఇలా చేస్తే ఫలితం అనేది కనపడదన్నమాట. కాబట్టి మీరు ఎవరికి చెప్పకుండా, ఎవరు చూడకుండా ఈ విధంగా చేయండి సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఏం చేస్తారంటే తర్వాత గమ్మున మట్టి కప్పేసి ఎవరు చూడకుండా మీరు సైలెంట్‌గా ఇంటికొచ్చేసేయండి. కానీ వెనక్కి తిరిగి అస్సలు కూడా చూడకండి పొరపాటున కూడా అని పండితులు అంటున్నారు. మీరు గమనించారా అంటేనండి, మీరు ఇది చేసి వచ్చిన మరుక్షణం నుంచేనండి, ఆ రోజు నుంచే మీకు ధనానికి ఏదో ఒక రకంగా మార్గాలనేవి కనిపిస్తూ ఉంటాయి. ధనం రావుడు అనేది మీ ఇంట్లోకి మొదలవుతుంది. 4 వైపుల నుంచి దూసుకు వస్తుందనే చెప్పవచ్చు. ఎటువైపు నుంచోనండి మీరు ఊహించని ప్లేసుల నుంచి కూడా మీకు ధనం అనేది మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు. మీరు ఆ విధంగా సంకల్పం చెప్పినాక రావి చెట్టు అంటే శ్రీమన్నారాయణుడు అనుకుంటాం కదండీ! లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఆటోమేటిక్‌గా కలుగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ పరిహారాలు ఏమిటంటేనండి, మనకి అదృష్టం లేదు. ఎలా అదృష్టం వస్తుంది అంటే కనుక కొన్ని పరిహారాలనేవి ఈ విధంగా చేసుకున్నారా అంటే మీకు అదృష్టం అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి మన అదృష్టాన్ని మనం తెచ్చుకోవటమే ఇలాంటి పరిహారాలు చేయటం ద్వారా అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి మనం ఎక్కడైనా స్థలంలో మామూలుగా నడుస్తూ ఉంటాం. అక్కడ మనం ఏదన్నా నీళ్లు పడాలి, మనకి వాటర్ కావాలి, ఒక బాయి కట్టుడు గానీ, ఒక బోరేసుడు కానీ చేస్తామనుకోండి, లోపల పొరల్లో ఉన్న నీరుని కూడా మనం బయటికి తీయగలుగుతాం. ఏది బావి తవ్వినా సరే, అదేవిధంగా బోరేసినా సరే. అదేవిధంగా అండి మనలకి ప్రతి ఒక్కరికి అదృష్టం అనేది ఏదో ఒక దగ్గర ఉంటుంది. కానీ బయటికి రాదు ఒక పట్టాన. కొంతమందికి ఏమిటంటే వాళ్ళ గ్రహస్థితులు బాగుండి వెంటనే బయటికి వస్తాయి. కొంతమందికి సాధన చేస్తే తప్ప వారి యొక్క అదృష్టం అనేది బయటికి రాదు. అలాంటి వారు ఏం చేస్తారంటే ఇలాంటి పరిహారాలు అనేవి చేశారే అనుకోండి, చక్కగా మీ అదృష్టాన్ని మీరు పెంపొందించుకొని మీరు బంగారు భవిష్యత్తుని మీకోసం బంగారు బాటగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అనే పండితులు చెప్తున్నారు. బంగారు భవిష్యత్తుని మీ సొంతం చేసుకోవచ్చు. మీరు నడిచే దారిని బంగారు బాటగా కూడా చేసుకోవచ్చు ఈ విధమైన పరిహారాలు చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ పరిహారాలనేవి చిన్న చూపు చూడకుండా ఒక మంచి నమ్మకంతో చేశారే అనుకోండి, మీరు ఊహించనన్ని మిరాకిల్స్ అనేవి మీ జీవితంలో జరుగుతాయి అని పండితులు అంటున్నారు. రేపు అమావాస్య రోజు. కాబట్టి మీరు చక్కగా అంటే చక్కగా అండి ఇలాంటి పరిహారాల్ని ఉపయోగించుకొని మీ జీవితంలో ఉన్నత స్థానాలకి ఎదగాలి అని పండితులు అంటున్నారు. మీ అదృష్టాన్ని మీరే చక్కగా తెచ్చేసుకోండి మీ వెంట అని పండితులు చెప్తున్నారు. విధంగా మీరు ఈ పరిహారాలు చేయటం వల్ల మీకు అఖండ సంపద అనేది మీ సొంతం అవుతుంది. అంతేకాదు మీరు కోటీశ్వరులుగా మారటం కూడా ఖాయం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. భగవంతుడు మనకి ఎన్నో దారులనండి, ఎన్నో రకాల పరిష్కారాల్ని మనకి రూపొందించాడు. మనం వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగటంలోనూ, వాటిని అందుకోవటంలోనే మన యొక్క జీవితం అనేది ఉంటుందని పండితులు అంటున్నారు. రేపటి అమావాస్య రోజుని మీరు చక్కగా ఉపయోగించుకొని ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి, ఎన్నో అద్భుతాలనైతే మీరు చూస్తారు అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఏంటంటేనండి మనం తినే ఆహారమే రోజుకి ఒక 4, 5 కూరలు వండుకొని తినాలని చూస్తాం. అలాగేనండి ఒకటే కూరని ఒక నెల రోజులు తినలేం కదండీ! ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూర ఒక్కొక్కటి చేసుకొని తింటాం. అలాగే మనకి రోజుకి ఒక్కొక్క పరిహారం అనేది చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి, ఈ తినే ఆహారం మన వంటికి ఎలాగైతే పడుతుందో, అలాగే ఈ పరిహారాలు ఒక్కొక్కటనేవి ఒక్కొక్క రకంగా మన జీవితంలో మనం మంచిగా, ఆనందంగా ముందుకి సాగిపోవటానికి మనకి సహాయపడతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. లక్కీ స్టోన్స్‌తో చేసే పరిహారం అండి రేపు అమావాస్య రోజే తప్పనిసరిగా చేయాలండి. మిగతా రోజులలో చేస్తే ఇది ఫలించదు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా శ్రావణానికి సంబంధించిన అమావాస్య కాబట్టండి. అంటే శ్రావణ మాసం వచ్చే ముందు రోజు అమావాస్య కాబట్టి ఈరోజు మీరు ఈ లక్కీ స్టోన్స్‌తో ఈ పరిహారం ఏది రావి చెట్టు కింద పెట్టే పరిహారం చేశారే అనుకోండి, మీకు
అఖండ ధనలాభం అనేది కలిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఏ అమావాస్యనే చేయవచ్చు, కాకపోతే గురువారం రోజు అమావాస్య, అది శ్రావణ మాసం ముందు వచ్చే అమావాస్య కాబట్టి ఈ రోజు చేస్తే మీకు 100 రెట్ల ఫలితం అనేది వస్తుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, హక్కీ స్టోన్స్ అనే పేరు ఏమిటంటే చాలామందికి మామూలుగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఏంటంటే హకీ స్టోన్స్ అనేవి శక్తివంతమైన ఆధ్యాత్మిక స్టోన్స్గా గుర్తింపు పొందినవి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే హకీ స్టోన్స్ అనే పేరుతో అంతర్జాతీయంగా పిలువపడతాయండి. అసలైతే వీటిని హకీ రత్నాలు అని తెలుగులో అంటారు. ఇవి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు అనమాట. ఇవి న్యాచురల్ మినరల్స్లలో ఒకటి. ఇవి ఏమిటంటే పలు రంగుల్లో డిజైన్లలో కూడా వస్తాయి. ఇప్పుడు వీటి గురించి మీరు కంప్లీట్గా తెలుసుకుంటేనే మీకు నమ్మకం అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి హకీరత్నం అనేది ఏంటంటే అగెట్ స్టోన్ అనే రత్నానికి తెలుగు పేరు. ఇది ఒక రకమైన అన్నమాట చెల్సాడోని స్టోన్ అనే చెప్పాలి. మల్టీ కలర్లో కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే బ్లాక్ హకీ, లాల్ అంటే రెడ్ హకీ, ఇంకొకటి వైట్ హకీ అండి. నెగిటివ్ ఏంటంటే హకీ రత్నాల ఉపయోగాలు ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి, ఇష్ట దైవానికి సమర్పించబడే రత్నంగా పూజల్లో వాడతారు. ఇంకొకటి రాహుకేతు దోషాల నివారణకు. 3 ఇది ఇంకొకటి ఏమిటంటేనండి గురుతర ఆర్థిక సమస్యల నుండి విముక్తికి. ఇంకొకటి గర్భిణీ స్త్రీలకు రక్షణకండి. వివాదాలు, కోర్టు సమస్యల నివారణకు కూడా వాడతారు. ఈ హకీ రత్నం ధరించేటప్పుడు అనుసరించవలసిన కొన్ని నియమాలు ఏమిటంటేనండి, మీరు ఎవరన్నా మీకు తెలిసిన జ్యోతిష్యులకి తెలుసుకోండి. కాకపోతే ఇవి మీకు కొంచెం తెలవటానికి అన్నట్టు అర్థం చేసుకోవటానికి మాత్రమే చెప్పబడుతున్నారు. ఇప్పుడు ఏమిటంటే కొన్ని హకీ రత్నాలు విశిష్టమైన దినాల్లో అంటే రోజుల్లోనే ధరించాలి. ఇవి మంత్రోచ్చరణ శుద్ధి చేయాలన్నమాట. మంత్రోచ్చరణతో శుద్ధి చేయాలి. అలాగే ఏమిటి అసలు హకీ రత్నాలు మాత్రమే ఫలితం ఇస్తాయి, నకిలీ అయితే ప్రభావం ఉండదని చెప్పాలి. ఇంకొకటి శనివారం లేదా రాహుకాలంలో ఇవ్వబడే హకీ రత్నాలు పాపాలను తొలగిస్తాయని నమ్మకం. ఇవి మీకు అర్థం కావటం కోసం మాత్రమే చెప్తున్నామండి. మీకు తెలిసిన జ్యోతిషులతో కూడా ఇది అడిగి తెలుసుకొని ధరించవచ్చు, మీ ఇష్టం అది. ఇక ఈ హకీ రత్నాన్ని శుద్ధి చేసి మీ గదిలో పెడితే రాత్రులు నిద్రలో వచ్చే ఏమిటంటే డిమోనిక్ డ్రీమ్స్, బాడీపై నెగిటివ్ స్పర్శలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఎవరు ధరించాలి వీటిని అంటే శనిగ్రహ ప్రభావితులైన వారు, రాహుకేతు దోషం ఉన్నవారు, తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు, ఆర్థికంగా భయంతో బతుకుతున్నవారు, పిల్లలు ఏడుస్తూ కలలు కంటూ ఉండేవారు అన్నమాట. ఇవి ధరిస్తే మంచిది. కాకపోతే మీరు మీ జ్యోతిష్య నిపుణుని సంప్రదించి మరి తీసుకోండి. మాకు దీనికి ఏ సంబంధం లేదు. కాకపోతే ఏమిటంటేనండి వీటితో పరిహారాలు అయితే చేసుకోవచ్చండి. ఈ పరిహారాలు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల విపరీతమైన అద్భుతమైన ఫలితాలు అయితే మీకు వచ్చి తీరుతాయి ధనపరంగా అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ధరించడం సంగతి మటుకు మీకు తెలిసిన జ్యోతిష నిపుణుల్ని సంప్రదించి మీరు వారి సలహా ప్రకారం నడుచుకుంటే మంచిది. కానీ పరిహారాలు అయితే మీరు ఏ అనుమానం లేకుండా మీరు చేసేసుకోవచ్చు. ఇంకా హకీ రత్నాలు అంటే అసలే శక్తివంతమైన ఆధ్యాత్మిక రత్నాలు. ఇవి అసలు పేరుతో అకిక్ స్టోన్స్ అనే పేరుతో వినిపిస్తుంది. ఇవి పచ్చ, నలుపు, ఎరుపు, తెలుపు వంటి వేరువేరు రంగుల్లో దొరుకుతాయి. చాలామందికి ఇవి ఏమిటంటే మంచి పవిత్ర రత్నాలుగా గుర్తింపు ఉంది. కానీ వీటి శక్తిని అనేక ధన పద్ధతుల్లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దరిద్ర నివారణ, నెగిటివ్ ఎనర్జీ తొలగింపు, ధన ఆకర్షణ కోసం అయితే చాలా బాగా బలమైన పరిహారంగానే కనిపిస్తుందనే చెప్పాలి. అంతేకాదండి, కొంతమంది మేము బయటికి వెళ్ళలేమండి, రావి చెట్టు లేదు, ఏం చేయాలి అనుకున్న వారికి హకీ రత్నంతో ఇంట్లో చేయగల పవర్ఫుల్ ధన పరిహారం ఒకటి ఉందండి. ఏమిటంటే ఒక అమావాస్య రాత్రి అంటే రేపు రాత్రి అండి, ఒక హకీ రత్నం ఈ 2 కలిస్తే చాలు, మీ జీవితంలో ఎంతటి దరిద్రం ఉన్నా, ఎంతటి శాపం ఉన్నా అదే రోజు నుంచి తలక్రిందులవుతుందనే చెప్పవచ్చు. ఇది రత్నం కాదు, ఇది ఒక శక్తివంతమైన ఆత్మిక గేట్వే. మీ ఇంట్లో మీరు ఒక చిన్న ప్రదేశంలో దాచిన ఈ రత్నం వాటికి తెలియకుండా ఎవ్వరికి చూపించకుండా ఉంచితే నగదు ప్రభావం అనేది అస్సలు ఆగదు. ఏ దిశ నుంచి వచ్చిందో మీకు కూడా అర్థం కాదు అని పండితులు అంటున్నారు. ధన దేవతలని ఆకర్షించే ఇదే రత్నం పసుపు రంగులో ఉండే హకీ లక్ష్మీదేవి వాస్తవానికి దగ్గరగా ఉండే శక్తి రూపం. ఇది మీరు మీ ఇంట్లో ఉంచిన రోజు నుంచి మీ ఆర్థిక రాశి మారుతుంది అని పండితులు అంటున్నారు. ఈ రత్నం చూసిన రోగాలు పోతాయి అంటారు. అందుకే ఎన్నో సంవత్సరాలుగా బాబాలు, మునులు దీన్ని ధరించారు. ఇంట్లో దరిద్రం తగ్గటానికి, ఫైనాన్షియల్ బ్లాక్స్ తొలగించడానికి హకీ పరీక్షిత్ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు.
అమావాస్య అంటేనే శక్తి మార్పు. ఆ రాత్రి వేళ మీరు దీన్ని ఇంట్లో ఉంచితే పాత పాపాలన్నీ పోయి కొత్త సంపదలు వచ్చేస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. లేదండి, పూజ వచ్చేసి చాలా సింపుల్ అనే చెప్పాలి. ఇది నెగిటివ్ ఎనర్జీని తీసేసేది. ఏం చేయాలంటే అమావాస్య రోజు సాయంత్రం గుమ్మానికి దగ్గరగా ఉంచడం లేదా పూజా మందిరంలో చేయటం వల్ల ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగిస్తుందని నమ్మకం. వీటి మీద మీరు పెద్దగా ప్రత్యేకమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు, కానీ శ్రద్ధగా చేస్తే కనుక ఫలితం అనేది చాలా బాగుంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మీరు ఎలాంటి ఫలితం కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఏ రంగు హక్కీ స్టోన్ వాడాలి అనేది నిర్ణయించవచ్చు. అవసరమైతే మీరు కోరుకునే ఫలితానికి తగిన హక్కీ రత్నాన్ని ఎంపిక చేయటం అనేది కూడా ఉంటుందనే చెప్పాలి. ఏంటంటేనండి, ధనాకర్షణకి తెల్ల హక్కీ స్టోన్ లేదా ఎరుపు రంగు హక్కీ స్టోన్ అయితే ధన సంబంధ సమస్యలకు మంచి శుభ సూచకం. ఇవి లక్ష్మి అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయనే చెప్పాలి. అలాగేనండి, ఏమిటంటే ఇది ఎలా చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం స్నానం చేసి శుభ్రంగా అండి ఒక చిన్న నీళ్ళల్లో ఏం చేస్తారంటే పసుపు లేదా గంధంతో ఈ హాకీ స్టోన్ని శుద్ధి చేసేయండి. తర్వాత దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ రత్నాన్ని అంటే ఆ హాకీ స్టోన్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఉంచేసుకోండి. జోబులో కానీ బీరువాలో కానీ లేదా పూజా మందిరంలో కానీ పెట్టవచ్చు అనే పండితులు అంటున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఏమిటంటేనండి మీకు మంచి అనేది బాగా జరుగుతుంది. ధనం అనేది విపరీతంగా కలుగుతుంది. ధనలాభం అనే చెప్పాలి. ఇది చేసేటప్పుడు ఏంటంటే ఇతరులకు ఇవ్వకండి లేదా చూపించకండి. ఒక్క రోజులో మాత్రమే దీన్ని పట్టుకోవాలండి. ఊరికే గడికి పట్టుకోకూడదు. ఏమిటంటేనండి మంచిగా అంటే మంచిగా మీరు ఎలా కోరుకుంటున్నారో మీ జీవితం అనేది డబ్బు మయంలో మునిగిపోతుంది అనే పండితులు అంటున్నారు. రేపు ఆషాఢం అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారాన్నండి ముందు చెప్పిన రావి చెట్టు పరిహారాన్ని వీలైతే అది చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కుదరదు అనుకున్న వారు ఈ పరిహారాన్ని చేయండి. మంచి చక్కటి ఫలితాలనైతే మీరు చూస్తారని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.